కార్ చేతిలో ఉంటే కన్ను మిన్ను కానరదనుకుంటానండి. పోన్ అదేదో స్పోర్ట్స్ కార్ అంటే అది కూడా కాదండి. చేతిలో కారు, దానికో స్టీరింగ్ ఉందని రోడ్ అంతా తందే అనుకున్నాడండి. తన పిచ్చినంతా చూపించేశాడండి. అయినా మనోడు ఓవర్ యాక్షన్ ని పోలీసులు తగ్గించేశారనుకోండి, అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో మీరే చూడండి. రోడ్డు మీద ఏం చేయకూడదో అలాంటివే చేయడం ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. రోడ్డు మీద వెనక ముందు పక్కన వచ్చేవాళ్లు వాహనాల పరిస్థితి పట్టించుకోకుండా ఫీట్లు చేయడం ఎదుటి వాళ్లకు ఇబ్బందులు సృష్టించడంతో పాటు వాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తి నడి రోడ్డుపై కారుతో స్టంట్స్ చేస్తూ వాహనదారులకు టెన్షన్ పుట్టించాడు. ఈ ఘటన నోయిడా సెక్టర్ 142లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కారు నంబర్ ద్వారా ఆ మనిషిని పట్టుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రకారం సెక్టార్ 142 సమీపంలో ఆ రోడ్డు నిత్యం వాహనదారులతో రద్దీగా ఉంటుంది. ఆ రోడ్డుపై ఓ కారుతో ఓ యువకుడు ఎంటర్ అయ్యాడు. డ్రైవ్ చేస్తూనే డోర్ ఓపెన్ చేస్తూ డోర్ దగ్గర నిలబడి చేతులూపడం మొదలుపెట్టాడు. రిస్కీ స్టంట్స్ చేయడం ప్రారంభించాడు. తనకు ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేస్తూ కార్ డోర్ ఓపెన్ చేసి కారును 360 డిగ్రీల తిప్పుతూ ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. రోడ్డు మీద దుమ్ము రేపుతూ ఇతర వాహనాలకు ఇబ్బందులు కలిగించాడు. అంతేకాకుండా చాలా టెన్షన్ పుట్టించాడు. ఇది గమనించిన కొందరు ఈ స్టంట్ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడి తీరుపై ఫుల్లుగా ఫైర్ అయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వీడియో వైరల్ గా మారి పోలీసుల వరకు రీచ్ అయింది. అంతే, వాళ్లు డ్యూటీలోకి దిగి వీడియోలోని కారు నెంబర్ ఆధారంగా ఆ యువకుడెక్కడుంటాడో గుర్తుపట్టి అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతనికి 35,000 రూపాయలు జరిమానా కూడా విధించారు.